హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హేమ డైలీ డైరీస్. ఈరోజు మన రెసిపీ ఎగ్ నగ్గెట్స్, ఈవినింగ్ స్నాక్స్ అండ్ హెల్తీ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను, చూసేయండి. ఇలా ఒక 2 బ్రెడ్స్ని 5 మినిట్స్ పాటు వాటర్లో నానబెట్టుకొని తర్వాత ఇలా స్క్వీజ్ చేసి వేరే ప్లేట్లో పెట్టుకొని ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని వాటిని ఇలా నీట్గా గ్రేట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఒక చిన్న ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా కలుపుకోవాలి. తర్వాత చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని మీకు నచ్చిన షేప్స్లో వాటిని ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్లో వేయించే ముందు ఇలా బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఫ్రై చేయడం కోసం ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వీటిని నీట్గా రోల్ చేసుకొని దాంట్లో వేసేయాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట. మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. అప్పుడే మనకి లోపల స్టఫ్ అంతా ఉడుకుతుందనమాట. ఇలా ఈవినింగ్ టైం చేసుకొని పిల్లలకి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ ఎగ్ నగ్గెట్స్ని. చాలా ఈజీగా కూడా అయిపోతుంది, త్వరగా అయిపోయే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. సో వీటిని టమాటో సాస్లో కానీ మయోనీస్లో కానీ డిప్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ టైం ఒక మంచి స్నాక్ రెసిపీ. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటాయి. కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.